హలో అండి, అందరికీ నమస్తే. మేము ఈరోజు ఫ్యామిలీతో కలిసి ఆంధ్ర శబరిమల అని పాపులర్గా పిలువబడే శంఖవరం శ్రీ అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. వెళ్ళడానికి రోడ్ చాలా బాగుందండి. రాజమండ్రి, కాకినాడ, తుని సైడ్ నుంచి వచ్చే వాళ్ళకైతే చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. గూగుల్ మ్యాప్లో శ్రీ అయ్యప్ప స్వామి టెంపుల్ శంఖవరం టైప్ చేస్తే డైరెక్ట్గా రూట్ చూపిస్తుందండి. కిలోమీటర్స్ వే అయితే చాలా బాగుందండి. చుట్టూ హిల్స్ మధ్య అందమైన వ్యూ కనిపిస్తుంది. నేచర్ మధ్యగా వెళ్ళడం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చెట్లు కలిసిపోగా లొకేషన్ అద్భుతంగా కనిపిస్తుందండి. ఈ ఆలయం ఫోటోలు నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. పార్కింగ్ కూడా చాలా ప్లేస్ ఉందండి. పెరియార్ టైగర్ రిజర్వ్కు చెందిన పర్వతాలు, దట్టమైన అడవులు ప్రకృతి మధ్యలో ఉందండి. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే అయ్యప్ప స్వామి కథ ప్రకారం మోహిని అవతారంలోని విష్ణువు మరియు శివుడి కలయికలో జన్మించిన అయ్యప్ప స్వామి రాక్షసి మహిషిని సంహరించడానికి ఈ శ్రీరూపాన్ని దాల్చారని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మణిమండపం చాలా పవిత్రమైన స్థలం. అయ్యప్ప స్వామి మరవ సైన్యంను ఓడించిన తర్వాత ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారని భక్తుల విశ్వాసం. ఈ ఆలయాన్ని ప్రజలు ఆంధ్ర శబరిమల అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ అయ్యప్ప స్వామిని కేరళ శబరిమల మాదిరిగా నిజమైన భక్తి సాంప్రదాయాలతో పూజిస్తారు. కొండల మధ్య అడవుల వాతావరణం కూడా శబరిమల తరహాలోనే ఉంటుంది. ఇక్కడ కొత్తగా బంగారు లక్ష్మీదేవి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అమ్మవారి విగ్రహం చాలా అందంగా శోభాయానంగా ఉంటుందండి. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి మరియు ప్రత్యేక ఆకర్షణగా 108 సిల్వర్ శివలింగాలు కూడా ఉన్నాయి. చాలా పవిత్రమైన ప్రత్యేకమైన ప్రదేశం ఇది.
ఇక్కడ గుడి పక్కనండి 2 జంట వృక్షాలు ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే వివాహం కాని వాళ్ళు ఈ జంట వృక్షాల చుట్టూ 7 ప్రదక్షిణలు చేస్తే వారికి వివాహం అవుతుందంట. వివాహం అయిన వాళ్ళు అయితే 3 ప్రదక్షిణలు చేయాలండి. చేస్తే మంచి జరుగుతుందని ఇక్కడ అందరూ నమ్మకం. ఇది ఫ్రెండ్స్ మన శంఖవరం ఆంధ్ర శబరిమల వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక మంచి ప్లేస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.